మండలం అల్లీపురంలో జరిగిన టిట్కో ఇళ్ల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. లబ్ధిదారులు ఆందోళన చేపట్టడంతో గందరగోళం నెలకొంది. అల్లీపురం వద్ద పూర్తి కాని టిట్కో గృహాలను మంత్రులు ఆదిమూలపు సురేష్, కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. 15,000కు పైగా ఇళ్లు ఇస్తామంటూ లబ్ధిదారులను మభ్యపెట్టి సభకు భారీ ఎత్తున జన సమీకరణ చేశారు. ఓ ఇద్దరికి పట్టాలు, జంబో తాళాలు ఇచ్చిన మంత్రులు, ఎంపీలు ఫోటోలు, వీడియోలు తీసుకొని చేతులు దులుపుకున్నారు. కార్యక్రమం చివరిలో పట్టాలు ఇస్తామని చెప్పి చివరకు పట్టాలు ఇవ్వకుండా అధికారులు మొహం చాటేశారు. దీంతో లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ఇల్లు ఎప్పుడు ఇస్తారంటూ మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. స్టేజ్ పైకి ఎక్కి జగనన్న పట్టాలను చింపేసి నిరసన తెలిపారు. లబ్ధిదారులకు సమాధానం చెప్పలేక అధికారులు వెనుదిరిగారు. మనవా ఇన్నిసార్లు ఛార్జీలు పెట్టుకోరావాలా, మాకు ఇచ్చే పింఛన్ డబ్బులు మాకు సార్ పింఛన్ వేసుకోవడం 3 రోజులు కరెక్టే. మాకు 4,000 5,000 ఇల్లు ఇప్పుడైతే ఇల్లు మాకు ఇచ్చేస్తే మేము వచ్చి మా పంపలో మేము పడుంటాం. మాస్క్ పని చేసుకొని మేము బారులు కట్టి మేము బాగలేని వాళ్ళని మేము అడుగు మాస్క్ పని చేసి సంపాదించి మేము ఆ ఇంటి బారులు కట్టి ఆ ఇంటిలో ఉండి మేము ఏం తినాలి. దయచేసి జగన్ గారికి కోరుకున్నాం. మేము ఆ ఇల్లు మాకు ఇచ్చేమనండి. చంద్రబాబు నాయుడు జగన్ సార్ వచ్చిన తర్వాత ఇస్తామన్నాడు. 5 సంవత్సరాలు జరిగిపోయింది. మళ్ళీ ఎలక్షన్ వస్తుంది. కానీ ఇప్పుడున్న దయచేసి మాకు ఇల్లు చెప్పండి. వయసులో పెద్దలైనా సరే కుప్పేసి అయిపోదమ్మా తర్వాత చూసుకోవచ్చా. ఎన్ని మాటలు మీటింగ్ పెట్టరని రైట్. నెల్లూరు రూరల్ మండలం అల్లీపురంలో జరిగిన టిట్కో ఇళ్ల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అడిగి తెలుసుకుందాం. మహేష్, అసలు ఏం జరిగింది? శంకరి, నెల్లూరు రూరల్ పరిధిలోని అల్లీపురంలో టిట్కో ఇళ్ల నిర్మాణం జరుగుతుంది. అక్కడ ఈ రోజు దాదాపు 15,502 మందికి టిట్కో ఇళ్లు ఇవ్వబోతున్నామని చెప్పి చెప్పడం జరిగింది. వైసీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున హడావుడి చేయడం జరిగింది. అక్కడ ఈ రోజు ఉదయానికే వీళ్ళందరూ కూడా పాపం పేద నిరుపేదలందరూ కూడా తమకి టిట్కో ఇళ్లు ఇస్తారంటూ ఎక్కడెక్కడి నుంచో తరలి రావడం జరిగింది. వాళ్ళందరినీ పిలిచిన తర్వాత దాదాపు అంటే నెల్లూరు పరిధిలోని అక్కచెరువుపాడు, కల్లూరుపల్లి, కొండలపూడి, అల్లీపురం, వెంకటేశ్వరం, ఇరుకాలమ్మ సంఘం ఇలా చాలా ప్రాంతాల నుంచి ఈ లబ్ధిదారులందరూ కూడా వచ్చారు. ఆ 15,500 మంది వాళ్ళందరూ కూడా ఇల్లు ఇస్తారని చెప్పి భ్రమపడడం జరిగింది. తీరా అక్కడ పెద్ద సమావేశం ఏర్పాటు చేశారు. 1000 మంది సమావేశాలకు వచ్చారని బిల్డప్ ఇస్తూ మంత్రి ఆదిమూలపు సురేష్, మరో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా అట్టహాసంగా ప్రసంగాలు చేశారు. ఉచితంగా పేదలకు ఇల్లు ఇస్తున్నామంటూ పెద్ద ఎత్తున గొప్పలు పోవడం జరిగింది. అయితే వాళ్ళు ప్రసంగాలు అయిపోయిన తర్వాత మీకు టిట్కో ఇల్లు ఇస్తామని చెప్పి, పట్టాలు ఇస్తామని, తాళాలు ఇస్తామని చెప్పారు. కానీ ఇద్దరు వ్యక్తుల్ని స్టేజీ మీదకి పిలిచి పట్టాలు ఇచ్చి ఒక జంబో కీ అంటారు, అది అంటే పెద్దది ఒక కీ లాంటి ఆకారం తయారు చేసినటువంటి జంబో కీని ఇచ్చి ఫోటోలు, విజువల్స్ తీసుకొని అక్కడి నుంచి వాళ్ళు మంత్రులు, మిగిలిన నాయకులందరూ కూడా వెళ్లిపోయారు. వాళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు ఒక్కసారిగా ఆగ్రహం కట్టలు తెగింది. 5 ఏళ్ల నుంచి ఇల్లు ఇవ్వడానికి మీకు మనసు ఒప్పడం లేదా? దాదాపు టీడీపీ హయాంలోనే 70% వరకు కూడా పనులన్నీ పూర్తయినాయి. 5 ఏళ్లలో 25% పనులు పూర్తి చేయలేకపోయారు అని చెప్పి వాళ్ళంతా కూడా తీవ్రంగా మండిపడ్డారు. కొంతమంది మహిళలు అయితే కన్నీటి పర్యంతం అవుతూ పేదవాడికి ఒక ఇల్లు అనేది ఒక కళ, అలాంటి ఇల్లు ఇస్తామని చెప్పి మమ్మల్ని అనేక రకాలుగా ఉపయోగించుకుంటున్నారు అని చెప్పి తిట్టిపోయడం జరిగింది. సీఎం జగన్ తో పాటు మంత్రులు అందరిపైన కూడా తీవ్ర స్థాయిలో
వాళ్ళు ఆరోపణలు చేశారు. 5 ఏళ్లుగా ఇల్లు ఇస్తామని చెప్పి ఎన్నెన్నో సభలు సమావేశాలకు పిలిచారని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిసారి కూడా పనులు పాటలు మానుకొని రోజుకొచ్చి ఆ కూలి డబ్బులు కూడా మానుకొని ఈ సమావేశాలకు వస్తూ ఉంటే ఈ సమావేశాల్లో ఈ రోజు ఇస్తారు రేపు ఇస్తారని ఎదురు చూసి విసిగి వేసారిపోయాం. ఆ టీడీపీ ప్రభుత్వమే ఇల్లు కట్టించింది, వాళ్లే ఇస్తారులే మీరు పోండి అని చెప్పి వాళ్ళంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అక్కడ విజువల్స్ లో కూడా మనం చూడొచ్చు, చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటే అధికారులు ఏమి సమాధానం చెప్పలేక వెళ్లిపోయారు. దాదాపు 5 ఏళ్ల నుంచి కనీసం 25% పనులు మిగిలింటే వాటిని కంప్లీట్ చేసినటువంటి పరిస్థితి లేదు. ఇంకా పనులు చేయాలి, తర్వాత ఇస్తామని చెప్పినప్పుడు వాళ్ళలో ఆగ్రహం ఒక్కసారిగా కట్టలు దిగింది. మరి ఎందుకైతే మాయ మాటలు చెప్పి అన్యాయంగా మమ్మల్ని అందరూ రండి మీకు పట్టాలు ఇస్తాము, తాళాలు ఇస్తాము, ఇప్పుడే ఇళ్లలో చేరొచ్చు అని చెప్పి వాలంటీర్లు చేత చెప్పించి భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి మమ్మల్ని అందరూ కూడా రప్పించారని చెప్పి ఆ మహిళలందరూ కూడా గట్టిగా ప్రశ్నించడం జరిగింది. ఇక్కడ చూస్తే దాదాపు టీడీపీ హయాంలో సుమారు 5,000 ఇల్లు వెంకటేశ్వరంలో కంప్లీట్ అయితే వాటిల్లో 2,000 ఇల్లు మాత్రమే కేటాయించారు. వాటిల్లో కూడా చాలా మంది వైసీపీ నేతలకు ఒక్కొక్కరికి 4-5 ఇల్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళేమో బాడుగులకి ఇచ్చుకోవటం, కొన్నిటిని అమ్మేయడం చేశారు. ఆ ఇళ్లలో ఎవరంటే వాళ్ళు చేరి అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది పేదలకు ఇస్తే వాళ్ళు ఎప్పుడు టీడీపీ హయాంలో ఉన్నటువంటి లబ్ధిదారులు వాళ్ళు అక్కడ ఉండలేక నానా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద అప్పటి మంత్రి నారాయణ దాదాపు ఒక ప్రిస్టేజియస్ గా తీసుకొని వీటిని నిర్మించారు. ఎక్కడెక్కడి నుంచి ఇతర రాష్ట్రాల నుంచి సైతం బృందాలుగా వచ్చి ఈ షేర్ వాల్ టెక్నాలజీతో నిర్మించిన ఈ ఇళ్లని పరిశీలించి తమ రాష్ట్రాల్లో కూడా ఇదే విధంగా నిర్మించుకోవాలని చెప్పి ప్రణాళికలు రూపొందించుకున్నారు. కానీ ఇక్కడ ఆ ఎన్ని కూడా ఎక్కడికక్కడ సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి. ఆ ఇళ్లన్నీ కూడా ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి. దాదాపు 5 ఏళ్ల నుంచి పనులు చేస్తూనే ఉన్నారు, ఇప్పటికీ కూడా పూర్తి కాలేదు. ఈ రోజు అంటే రేపో మాపో ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేసి 15,000 మందికి ఇల్లు ఇచ్చామని చెప్పి గొప్పలు పోయేదానికి ఈ విధంగా చేశారా అని చెప్పి అక్కడ వచ్చినటువంటి లబ్ధిదారులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నోసార్లు ఈ 5 ఏళ్ల నుంచి ప్రతిసారి ఇల్లు ఇస్తామని చెప్పి పిలవటం సమావేశాలకి, అక్కడ తర్వాత వెళ్లిపోవటం, సీఎం వస్తున్నారు, మంత్రులు వస్తున్నారు, ఎమ్మెల్యేలు వస్తున్నారు, ఎంపీలు వస్తున్నారు అని చెప్పి పిలుస్తున్నారు. తీరా అక్కడ పోయిన తర్వాత ఇల్లు లేదు, ఏమీ లేదు. ఇవాళ రోజున ఇప్పుడైనా ఇస్తారనుకున్నాము, మరి కొన్ని రోజుల్లో ఎలక్షన్ రాబోతున్నాయి, ఈ కారణంగా ఇప్పుడు ఇస్తారని భావించాం. కానీ ఈ రోజు కూడా ఇవ్వలేదని చెప్పి చాలా మంది మహిళలు